హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం 3వ తరగతి తెలుగు చూస్తున్నాము. మనకి 3వ తరగతిలో అయితే మొత్తం 9 పాఠాలు అయితే ఉన్నాయండి. ఒకసారి విషయ సూచిక చూద్దాం. తెలుగు తల్లి ఫస్ట్ పాఠం తెలుగు తల్లి, దేశభక్తి ఇతివృత్తం వచ్చి ప్రక్రియ గేయం అండి. మర్యాద చేద్దాం సంసిద్ధత పాఠం అండి. ఇతివృత్తం వచ్చి హాస్యం, ప్రక్రియ కథ. 3వ పాఠం మంచి బాలుడు, ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ వచ్చి గేయ కథ. 4వ పాఠం నా బాల్యం, కళలు, ప్రక్రియ ఆత్మకథండి. పొడుపు విడుపు పాఠం, ఇతివృత్తం వచ్చి భాషాభిరుచి, ప్రక్రియ సంభాషణ. మేమే మేకపిల్ల 6వ పాఠం, పరస్పర సహకారం, కథండి. ప్రక్రియ వచ్చి 7 పద్యరత్నాలు, ఇతివృత్తం వచ్చి నైతిక విలువలను తెలియజేస్తుంది. పద్యాల రూపంలో ఉందండి లెసను. ప్రక్రియ పద్యాలు. 8వ పాఠం మా ఊరి ఏరు, ప్రకృతి వర్ణన, ఇతివృత్తం ప్రకృతి వర్ణన చూపిస్తుంది మనకి. గేయం అండి. ప్రక్రియ గేయం రూపంలో ఉంది లెసను. 9వ పాఠం తొలి పండుగ, సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్తుంది లెసను. ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు, కథనం రూపంలో ఉందండి లెసను. ఇప్పుడు మనం 5 పాఠాలు అయితే చూసుకున్నాం. ఇప్పుడు 6వ పాఠం మేమే మేకపిల్ల చూద్దామండి. చూడండి, మేమే మేకపిల్ల లెసన్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రక్రియ వచ్చి కథనం అండి. ఇతివృత్తం వచ్చి పరస్పర సహకారం. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక మేక, ఆ మేకకు 4 పిల్లలు. 4వ దాని పేరు మేమే. చూడండి, 4వ దాని పేరు మేమే. దానికి తొందర ఎక్కువ, మాట వినదు. ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది. లేడీకి లేచిందే పరుగు కదా. అమ్మకు చెప్పింది రాజును చూడడానికి ఢిల్లీ వెళ్తున్నానని. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక. కానీ మేమే వింటేనా బయలుదేరింది. ఢిల్లీ వెళదాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది. మధ్యలో ఒక ఏరు వచ్చింది. దానికి అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంది. మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీకి వెళ్తున్నా, రాజును చూస్తా అంది. సరే వెళ్ళు, కానీ ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది. ఆకులన్నీ తినేసేయవా అంది ఏరు. అమ్మో, నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి అని పరిగెత్తింది మేమే. తోవలో ఒక మంట కనిపించింది మేమేకి. అది ఆరిపోతూ ఉంది. మంట కూడా ఏరులాగే ఎక్కడికి పోతున్నావని అడిగింది మేమేని. అదే జవాబు చెప్పింది మేమే. నేను ఆరిపోతున్నాను, కొంచెం 4 పుల్లలు ఎగదోయమ్మా అని అడిగింది మంట. అమ్మో, ఢిల్లీకి వెళ్ళాలి, రాజును చూడాలి, నాకు తీరిక లేదు పో అని కసురుకొన్నది మేమే. మేమే మళ్ళీ పరిగెత్తింది. ఒక చెట్టు ఎదురైంది. దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె. చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అడ్డం. గాలి అడిగింది మేమేని, మేకపిల్ల ఎక్కడికి అలా పరిగెడుతున్నావు? అందరూ అడిగేవాళ్ళేనమ్మా, నాకేమీ పని లేదా? మీకు జవాబులు చెప్పడమేనా నా పని అంది మేమే. సరేలే, కొంచెం ఈ కంచె జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంది గాలి. నేను ఢిల్లీ వెళుతున్నా, రాజును చూడాలి, తీరికే లేదు పోపో అని చేదరించుకుంటూ పరిగెత్తిపోయింది మేమే. అలా మేమే ఢిల్లీలో అడుగుపెట్టింది. అంతా జనం. రాజెవరు, ఎక్కడుంటాడు, ఎలా తెలుసుకోవాలి, ఎటు వెళ్ళాలి, అంతా గందరగోళం. అంతా జనం. రాజెవరు, ఎక్కడుంటారు, ఎలా తెలుసుకోవాలి, ఎటు వెళ్ళాలి, అంతా గందరగోళం. అంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు. మేమే అతన్ని అడిగింది, ఢిల్లీ రాజును చూడాలి నేను, నాకు తోవ చూపించు. ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతో రా, చూపిస్తా అని ఆ మనిషి మేమేని చంకనెత్తుకున్నాడు. అతను రాజుగారి వంటవాడు. ఈ రోజుకు భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డాడు. మేమేని వంటగదిలోకి తీసుకుని వెళ్ళాడు. దాన్ని ఒక పెద్ద నీళ్ళ కాగులో పెట్టాడు. మూత పెడుతూ దానికి చెప్పాడు, ఇక్కడే ఉండు,
లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోగలరు. మేమేకి భయంగానే ఉంది. వంట మనిషి వాలకం దానికి నచ్చలేదు. భలే భలే మేక పిల్లండి, ఇవాళ ఇదే కూరండి అని పాడుకుంటూ వెళ్ళాడు. మేమే అంతా విన్నది, కానీ ఏం చేయగలదు. ఇంతలో మరొకడు వచ్చాడు. ఆ నీళ్ల కాగును అన్నం వండే కాగనుకున్నాడు. దాన్ని పొయ్యి మీదకి ఎక్కించాడు. మంట రాజేశాడు. నీళ్లు కొంచెం వేడెక్కాయి. మేమే భయంతో నీళ్లను అడిగింది. నీళ్లు మీరు కాగొద్దు, వేడికి నేను చచ్చిపోతాను. నీళ్లు ఉన్నాయి కదా, కొంచెం ఆకులు తినేసి అడ్డం తొలగించమన్నాను కదా. నీళ్లు అన్నాయి కదా, కొంచెం ఆకులు తినేసి అడ్డం తొలగించమన్నాను కదా. నా మాట విన్నావా? నాకు సాయం చేశావా? నేను ఇప్పుడు నీకెందుకు సాయం చేయాలి? మేమేకి తన తప్పు తెలిసింది, కానీ ఏం లాభం? నీళ్లకు మేమేపై జాలి వేసింది. నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకూడదు. నువ్వు నిప్పును అడుగు అంది. మేమేకి నిప్పుతో తన ప్రవర్తన గుర్తొచ్చింది. ఏడుపు వచ్చింది. నిప్పు నువ్వు మండవద్దు, నేను చచ్చిపోతాను అంది. నిప్పు అంది కదా, 4 పుల్లలు ఎగదొయ్యమంటే విన్నావా? నీ మాట నేనెందుకు వినాలి? నీకెందుకు సాయం చెయ్యాలి? అయినా నిప్పుకు మేమేపై జాలి వేసింది. నేను మండకూడదంటే గాలి వీచకూడదు, నువ్వు గాలిని అడుగు అంది. మేమే ఏడుపు ఆపుకోలేకపోయింది. ఏడుస్తూనే గాలితో అంది. గాలి నువ్వు గట్టిగా వీచకు, మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను. గాలికి జాలి వేసింది. చూసావా, మరి నీవు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు? నేను మంటను పక్కకు తోసేస్తాలే. వంట మనిషి నీళ్లు వేడి చూడడానికి మూత తీశాడు. గబుక్కున దూకేసి పారిపో అంది. నేను మంటను పక్కకు తోసేస్తాలే. వంట మనిషి నీళ్లు వేడి చూడడానికి మూత తీస్తాడు. గబుక్కున దూకేసి పారిపో అంది. గాలి చెప్పినట్లే వంట మనిషి వచ్చాడు. మూత తీశాడో లేదో మేమే ఒక్క దూకి అదృశ్యమైపోయింది. ఢిల్లీ వద్దు, రాజు వద్దు, అమ్మ మాటే వింటా ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఎలాగో ఇల్లు చేరుకుంది. అమ్మకు జరిగిందంతా చెప్పింది. అందరికీ సాయం చేస్తానంది. అమ్మ మాట వింటానంది. అమ్మ ఎంతో సంతోషించింది. పదాలు అర్థాలు చూద్దామండి. బుద్ధి, ఆలోచన, వాలకం, తీరు, గందరగోళం, తికమక, అదృశ్యం, మాయం, పొగరు, గర్భం, తిన్నగా, నేరుగా, మరగడం, కాగడం, కాగు, పెద్ద బిందె. కవి పరిచయం అండి. చందమామ కథలు 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథ. చందమామ కథల్లో ఒక కథ అండి ఇది. ప్రతి పాఠానికి ఒక ఈ మాసపు కథ ఒకటి ఇస్తారండి. ఇది ఈ మాసపు పాట అన్నమాట. చూడండి. తెలుగు తోట. పల్లవిలు చరణాలు ఉన్నాయండి. ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు. ఏ నందనము నుండి ఈనారు తెచ్చిరో, ఏ స్వర్ణన దీజలము ఈ మడులకెత్తిరో. ఎంత వింతల జాతులీ తోటలో పెరుగు, ఈ తోట ఏపులో ఇంత నవకము విరియా. ఏ అమృత హస్తాల ఎసరులు తాకిరో, ఏ అచ్చెరల మెరుపులి తీరు దిద్దిరో. ఈ పూల తీరులో ఎంత తీయందనము, ఈ లతల పోకళ్ళకింత వయ్యారము. పాట అండి అది. కవి పరిచయం చూద్దాం. కందుకూరి రామభద్రారావు 31/1/1905 నుంచి 8/10/1976 వరకు ఉన్నారండి. కందుకూరి రామభద్రారావు కవి, విద్యావేత్త, లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలు చేశారు. నెక్స్ట్ అండి ఈ మాసపు కథ. ఈ మాసపు కథ వచ్చి మేకపోతు గాంభీర్యం అండి. ఒకరోజు ఒక మేక మంద నుండి తప్పిపోయింది. ఇంటిదారి కోసం వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది. చీకటి పడింది, కానీ ఇంటికి వెళ్ళే మార్గం కనిపించలేదు. ఏం చేయాలో పాలుపోక అటు ఇటు తిరుగుతూ దానికి ఒక రాతి గుహ కనిపించింది. ఆ గుహ లోపలికి వెళ్ళి పడుకుంది. కొంత సమయం గడిచాక సింహం అక్కడికి వచ్చింది. ఆ గుహ సింహానిదే. లోపలికి
వెళ్ళబోయిన సింహానికి ఆ చీకట్లో మిలమిలా మెరుస్తున్న మేక కళ్ళు కనిపించాయి. దాంతో భయపడింది సింహం. లోపలికి వెళ్లకుండా ఆ రాత్రంతా బయటే కూర్చుంది. సింహం జాడ పసిగట్టిన మేకపోతు కూడా భయంతో గడగడా వణికిపోయింది. అమ్మో, ఇది సింహం గుహ, తెలియక వచ్చి చిక్కుకుపోయాను. దాని కంట్లో పడితే ఇంకేమైనా ఉందా? గట్టుక్కున మింగేయదు ఎలా? ఆపద నుండి గట్టెక్కేది అనుకుని ఉన్న చోటనే కూలబడిపోయింది మేకపోతు. తెల్లవారైంది. మేకపోతు దడదడలాడే గుండెను చిక్కబట్టుకుంది. పైకి మాత్రం ధైర్యం ప్రదర్శిస్తూ గుహ బయటకు వచ్చింది. ఎవరు నువ్వు? సింహాన్ని గద్దించి అడిగింది. ఆ గద్దింపు వినగానే సింహం భయంగా, అయ్యా, నేను ఈ అడవికి రాజుని. తమరెవరు అంది. నా గురించి నీవు వినలేదా? ఇప్పటి వరకు నేను 99 సింహాలను చంపి తిన్నాను. 100 సింహాలను చంపితే గాని నా గెడ్డం తీయనని వ్రతం పట్టాను. నీకోసమే ఎదురు చూస్తూ నీ గుహలోనే మాటు వేశాను. నిన్ను చంపితే నా వ్రతం పూర్తవుతుంది అని మేకపోతు గంభీరంగా అంది. అంతేకాదు 2 కాళ్ళు పైకెత్తి సింహం మీదకు దూకడానికి సిద్ధమయ్యింది. మేకపోతు మాటలు నమ్మిన సింహం భయపడి అక్కడి నుండి పారిపోయింది. ఈ విధంగా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది మేకపోతు. చిన్న కథ అయితే ఇచ్చారండి. ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ లెసన్ వచ్చి పద్యరత్నాలు 7వ పాఠం. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇవన్నీ పెడతాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.